అసలు ఆయన గురుస్వరూపం, ఆయన గురువులు శుశ్రూష చేస్తాడు, అదే ఆయన ఉద్యోగం. ఆయనకు మామూలుగా లౌకిక పద్ధతిలో లాగా చూసుకుంటే ఉద్యోగం చేసి జీతాలు సంపాదించి ఎవరినో పోషించాలంటే అంత అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన గురువు శుశ్రూష చేస్తాడు, వచ్చిన అమ్మాయి కూడా అలానే చెయ్యాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మీ అమ్మాయి కూడా అట్లానే గురు శుశ్రూష చేస్తూ జీవితాన్ని అట్లా గడపాలని రాముల వారు కూడా అట్లా అనుకొని చక్కగా ఆనాడు జరిగినటువంటి వనవాసంలో కూడా తండ్రి మాటను వీడియో కానీ శ్రీరామదాసు సినిమాలో మన వాళ్ళు చెప్పినట్టుగా రాముడు అడవుకు పయనమైనప్పుడు మరి నీడనే విడిచిపెట్టి మీరెట్లా వెళతారు, మరి నీ నీడనే నేను కదా అనే సందర్భం ఇది చాలా గుర్తుకొస్తుంది అనమాట ఈ సందర్భంలో. అట్లానే రాముల వారు ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే తన ధర్మపత్నిని మాత్రం ఏనాడు విడవలేదు. అట్లానే ఆ ధర్మపత్నిని కూడా వచ్చే అమ్మాయి కూడా తన భర్తని ఎప్పుడూ కూడా విడవకూడదు. ఇదే మన లౌకిక ఇదిలో చూసుకున్నట్లయితే ఇవాళ రోజున మనం ఎన్ని రకాలుగా ఎన్ని వింటున్నామో ఎన్ని చూస్తున్నామో మనకే తెలియట్లేదు. ఆదర్శంగా దంపతులు అంటే ఎవరిని తీసుకోవాలి? సీతారాముల్ని తీసుకోవాలి, గౌరీ శంకరులు తీసుకోవాలి. అట్లానే అని గౌరీ శంకరులు అట్లాగే గంగా పార్వతి అని ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళలాగా ఆదర్శం తీసుకొని మేము ఇద్దరం అంటే ఇంకా మామూలుగా ఉండదు ఇళ్లలో వ్యవహారం. వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళు లోక కళ్యాణార్థం చేయడానికి వాళ్ళు ఇద్దరిని ఇచ్చేశారు, కానీ ధర్మబద్ధంగా చేసుకున్నది ఒకళ్ళనే పెళ్ళి, మానసికంగా మాత్రం ఇద్దరిని చేసుకున్నారు. కాబట్టి సీతారాముడు అని అంటారు కానీ ఎవరు కూడా రాముడికి ఏకపత్ని వ్రతుడనే అంటారు. కాబట్టి రాముడు ఎప్పుడూ కూడా ఏకపత్ని వ్రతుడే. మీ అమ్మాయి అదే మీరు అడిగినట్టుగా మా అబ్బాయికి ఉద్యోగం చేయాల్సిన పని లేదు, గురు శుశ్రూష ఒక పెద్ద ఉద్యోగం ఆయన. మా ఊరుకున్నదో ఆ లక్షణాలు మీ అబ్బాయికి ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి మాకు కొంత ఆనందంగా ఉంది. కాకపోతే మీరు అనుకున్నారు మీ అబ్బాయి గురు శుశ్రూష చేస్తారని, మా అమ్మాయి కూడా ఆధారంలోనే నడిచేట్టుగా ఉండాలి అని మీరు అంటున్నారు. కానీ అసలు మా అమ్మాయి సహజ లక్షణమే అది. మా అమ్మాయి మొట్టమొదటి నుంచి కూడా అది చూసాక మీ సంబంధం మీరు మరి అంత దాకా వచ్చారు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఏది ఏమైనా లౌకిక సమాజంలో కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎటు చూసుకున్నా కానీ మన హిందూ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం మేము ఎంతైనా ఆడపిల్లవారం కనుక